వికసిత్ భారత్ 2047 ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎదగాలని కోరుకోవడం కరెక్ట్, ఓకేనా? సో కాబట్టి ఇక్కడ విషయంలో ఏంటంటే మరి అది జరగాలి అంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయము $2878 నుంచి దాదాపు $18,000 మనం సాధించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక దేశం డెవలప్ అయిందా కాలేదనే విషయాన్ని మనము తలసరి ఆదాయాన్ని బట్టి చెప్తాం, కానీ ఇవాళ స్థూల దేశీయోత్పత్తి కాదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి 1947 నుండి ఇవాళ 2025 వరకు మనం $2878 మాత్రమే సాధించాం. దీన్ని 2047కి 18,000 అంటే కొంచెం పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు, ఓకేనా? సో అయితే తలసరి ఆదాయంలో ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం 141 ర్యాంక్ ఉన్నది. అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కొనుగోలు సారూప్య సామర్థ్య ప్రకారం 119 ర్యాంక్ ఉన్నది. కానీ ఈ ర్యాంకులు కూడా మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఇలా దీనికోసం మనకు ICOR ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటారు, ఓకేనా? అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి వచ్చే కార్యక్రమాన్ని మనం సాధించాలి. దీన్ని మనం 5 to 4 తగ్గింది, ఇంకా తగ్గించుకుంటే ఉత్పత్తి పెరుగుతున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలా భారతదేశంలో గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ 30% ఉంది జీడిపి లోపల. అది 40% చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మనకి ఈజీగా వీక్షిత భారత్ మనం అందుకోవచ్చనే విషయం అర్థం చేసుకోవాలి. ఇలా FDI విషయంలో నెట్ వస్తే ఓన్లీ $0.35 బిలియన్ ఉంది. నికరం అంటారు, పోవడం రావడం నికరం అంటారు, అది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇన్ఫ్లో పెంచుకోవాలి, రాకను పెంచుకోవాలి. ఇలా గ్రాస్ $81 బిలియన్ ఉండొచ్చు, అంటే దేశంలోకి వచ్చి 81 ఉండొచ్చు, కానీ పోయేది కూడా ఉంది. అది నెట్ అంటాం, ఆ నెట్ ఎంత జస్ట్ చాలా తక్కువ ఉంది. కాబట్టి పెట్టుబడులను పెంచుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇలా వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ లోపల మనకు 79 ర్యాంక్ ఉంది 142కు. కాబట్టి ఇక్కడ కూడా జస్టిస్ ఈజీగా డెలివరీ అయ్యే విధంగా మనం తీసుకోవాలి. IBC ఉన్న చాలా ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవాలా, ఉత్పత్తి వ్యయాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలా, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డప్ చేసుకోవాలా. అదే రకంగా $30 ట్రిలియన్ ఎకానమీ మనం సాధించాలంటే తప్పకుండా ఇవన్నీ పాటించవలసిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.